ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 22వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది చూస్తే విప్రో నెగిటివ్గా కనిపిస్తుంది, డాక్టర్ రెడ్డిస్ నెగిటివ్గా ఉంది, అండ్ ఆఫ్ కోర్స్ ఇన్ఫోసిస్ నెగిటివ్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్లో కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. సో ఏడిఆర్స్ నుంచి కొంత పాజిటివ్ అండ్ మిక్స్డ్ కాంటెక్స్ట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నిన్నటి రోజున మన ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే టాప్ గెయినర్స్లో పిఎస్యూ బ్యాంక్స్ కనిపిస్తున్నాయి అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి, నిఫ్టీ బ్యాంక్. సో బ్యాంకుకి సంబంధించి కొద్దిగా రికవరీ అనేది కనిపిస్తుంది. వేరే ఫ్రెండ్స్, ఐటీ అనేది ప్రెషర్లో ఉంది, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, రియాలిటీ కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తుంది. ఎనీహౌ మనకి 70-40 రేషియోలో గ్రీన్ అండ్ రెడ్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, గ్లోబల్ కీస్ యొక్క సెంటిమెంట్ అనేది ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ హాంకాంగ్ పాజిటివ్గా కనిపిస్తుంది అండ్ ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్రెండ్స్, సౌత్ కొరియా, జపాన్ అండ్ యుఎస్, రష్యా అండ్ ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. మనకి ఇటు వచ్చి లండను, డౌ జోన్స్ కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి, జర్మను. ఓకే ఫ్రెండ్స్, సో చూద్దాం ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఎస్టర్డే డేటాలో కొంత నెగిటివ్ ఉంది, కొంత పాజిటివ్ ఉంది. హోమ్స్కి సంబంధించి ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ అనేది ఇంప్రూవ్ అవుతున్నాయి, విచ్ ఈజ్ ఏ పాజిటివ్ అనమాట. సో ఇక్కడ దీన్ని మనం ఎలా కోరిలేట్ చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, హోమ్ సేల్స్కి సంబంధించి కానీ, రిటైల్కి సంబంధించి కానీ మన సెక్టార్ ఏదైతే ఉందో ఇండియన్ సెక్టారు, అలాంటి స్టాక్స్లో కొంత మనం ఏంటంటే పాజిటివ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే యూఎస్లో హోమ్ సేల్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఆ సెక్టార్కి సంబంధించి మన ఇండియాలో కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాంట్లో ఆ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ ఏమన్నా ఉంటే దాంట్లో మనం పాజిటివ్ బ్రేక్అవుట్స్ కానీ అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్, ఈ రోజుకి సంబంధించి ఇది ఫండమెంటల్ డేటా అనేది రిలీజ్ చేయబోతుంది. బ్రెజిల్కి సంబంధించి, లండన్ అండ్ యూఎస్కి సంబంధించి వాచ్ చేస్తూ ఉండొచ్చు మనం. ఇక బ్యాన్ లిస్ట్లో ఇండియా బుల్స్, హౌసింగ్ ఫైనాన్స్ అండ్ బయోకాన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి సంబంధించిన స్టాక్స్ ఎటువంటి స్టాక్ కూడా ఇక్కడ మనకి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ కంటిన్యూస్గా సెల్లింగ్ చేస్తున్నారు, 1454 కోట్లు సెల్ చేశారు. అండ్ డిఐఎస్ 1946 కోట్లు బై చేశారు. నెట్ చూసుకున్నట్టయితే మనకి 491 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎఫ్ఐఎస్ లాంగ్ పొజిషన్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ద్వారా లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. క్లయింట్ షార్ట్ పొజిషన్ అండ్ ప్రొప్రైటరీ లాంగ్, డిఐఎస్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు. ఒక క్లయింట్ మాత్రం షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్, వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. అదేవిధంగా మనం ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ రోజున 17,700 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. పుట్టు దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. అదేవిధంగా ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 17,200 ఉంది. ఆఫ్ కోర్స్ ఓటీఎం 17,800 అనేది, ఇన్ బిట్వీన్ మనకి 17,500 రౌండ్ నెంబర్ అనేది కూడా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. మొత్తం మీద మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ 60-40 రేషియోలో, మేబీ 65-35 రేషియోలో ఏంటంటే కాల్స్, పుట్స్ సెల్లింగ్ అయితే చేశారు. ఎక్కువగా వెయిటేజ్ కాల్స్కి ఇచ్చారు ఫ్రెండ్స్. బట్ నిన్నటి రోజున కొద్దిగా డ్రామాటికల్గా చేంజ్ వచ్చింది. 17,000 పుట్ అనేది హెవీగా సెల్ చేశారు. దాని తర్వాత 17,100 పుట్ అనేది హెవీగా సెల్ చేశారు ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్లో మార్కెట్ అనేది స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది కాబట్టి. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయంటే, నిఫ్టీ బ్యాంక్లో స్టిల్ ఏంటంటే స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. అదేవిధంగా నిఫ్టీలో కూడా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయంటే స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి డౌ జోన్స్ అయితే ప్రీవియస్గా స్ట్రక్చరల్గా ఓ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ దగ్గర కొద్దిగా ప్రస్తుతానికి అయితే రిలీఫ్ ర్యాలీ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేసినాయి కానీ కిందకి వెళ్ళలేకపోయినాయి. అదేవిధంగా నిఫ్టీలో ఫ్రెండ్స్, ఇక్కడ మైనర్ సపోర్ట్ అయితే 16,950, 16,850 దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. కొద్దిగా పాజిటివ్గానే మూవ్ అవడానికి ట్రై చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఎనీహౌ మనకి ఎక్కడ ఓపెన్ అవుతుందనేది చూసుకుందాం. మన నిఫ్టీ ఫ్రెండ్స్ దగ్గర 17,100 దగ్గర క్లోజ్ అయింది. ప్రస్తుతానికి ఇదైతే ఫ్రెండ్స్ 17,175 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది మనకి 17,100 దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. దగ్గర ఏంటంటే 70 పాయింట్లు పాజిటివ్గా ఉంది ఫ్రెండ్స్. సో బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.